వరంగల్ అభివృద్ధిపై బీజేపీ గలమెత్తింది. హామీలు నెరవేర్చిన కాంగ్రెస్ నాయకులను గల్లాపట్టి నిలదేయాలని బీజేపీ శ్రేణులకు ఆ పార్టీ ముఖ్యనేతలు పిలుపునిచ్చారు. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన, ఇప్పుడున్న కాంగ్రెస్ 2 ఏళ్ల పాలనలో వరంగల్కు నయా పైసా కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. ప్రధాని మోదీ వరంగల్కు పెద్ద ఎత్తున నిధులిస్తే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం వాటిని దుర్వినియోగం చేస్తుందన్నారు. హైదరాబాద్ తర్వాత అత్యధిక నిధులు వరంగల్కే వచ్చాయని చెప్పారు. कहीं मोदी जी की सरकार आज आर्टिफिशियल इंटेलिजेंस के माध्यम से सेमीकंडक्टर, इलेक्ट्रॉनिक्स मैन्युफैक्चरिंग का हब और डीप टेक जैसे वैश्विक केंद्र बनाने का काम हमारी सरकार करने जा रही है। मित्रों, आपको याद होगा अभी से कुछ दिन पहले जब आर्टिफिशियल एआई का बड़ा एनुअल पूरा ग्लोबल समिट हुआ और उस ग्लोबल समिट को नरेंद्र मोदी के नेतृत्व में जब हो रहा था तो विश्व के कई बड़े राष्ट्र के लोग भारत में जुटे थे और मानते थे कि एआई की दुनिया का नेतृत्व भारत करेगा। उस बड़े एनुअल एआई समिट को भी किसी ने धब्बा लगाने का प्रयास किया। जो उनके नापाक इरादे थे, जो नहीं सफल हो पाए, वो कोई और नहीं, यही कांग्रेस के कार्यकर्ता थे जो एआई समिट में जाकर भारत को बदनाम करने का प्रयास कर रहे थे। लेकिन मैं उनको भी स्पष्ट रूप से कहता हूं, भारत की संस्कृति, भारत का युवा और भारत का नौजवान आपके भटकावे में अब आने वाला नहीं है। भारत का नौजवान आज एआई के माध्यम से भारत को ग्लोबल लीडर बनाने के लिए, सेमीकंडक्टर के माध्यम से भारत को ग्लोबल लीडर बनाने के लिए और मैन्युफैक्चरिंग में भारत को ग्लोबल लीडर बनाने के लिए आज का युवा सड़कों पे आएगा। తెలంగాణ వచ్చిన తర్వాత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ, ఈ 2.5 సంవత్సరాలుగా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ. ఎవరి బాధ్యతని అడుగుతా ఉన్నాను. మీరు వరంగల్ అభివృద్ధి కోసం ఏం చేశారు? అనేక రకాలుగా కేసీఆర్ మాట్లాడతాడు, ఈరోజు రేవంత్ రెడ్డి మాట్లాడతాడు, రాహుల్ గాంధీ మాట్లాడతాడు. నేను ఈరోజు ఈ వేదిక నుంచి ఈ వరంగల్ పట్టణానికి అధికారంలో లేకున్నా, ఎమ్మెల్యేలు లేకున్నా, ఎంపీలు లేకున్నా, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఈ వరంగల్ అభివృద్ధి కోసం మేమేం చేశామో, మరి టిఆర్ఎస్ పార్టీ గాని కాంగ్రెస్ పార్టీ గాని ఏం చేసిందో ఇదే గడ్డ మీద వరంగల్ చౌరస్తాలో అమరవీరుల స్తూపం దగ్గర నేను చర్చకు సిద్ధంగా ఉన్నాను. ఇదే వరంగల్ అమరవీరుల స్తూపం దగ్గర నేను చర్చకు సిద్ధంగా ఉన్నాను. నేను లేకపోతే మా సాధారణ కార్యకర్తలు గాని, మా జిల్లా పదాధికారులు గాని, రాష్ట్ర పదాధికారులు గాని ఎవరితోనైనా సరే మేము చర్చకు సిద్ధంగా ఉన్నాం. నా దగ్గర నేను ఢిల్లీ నుంచి వచ్చాను. ఏమేం చేశామో అనేక వివరాలతో వచ్చాం. అరే కరీంనగర్ కార్పొరేషన్లా 23కి వెళ్తామన్నారు. ఎంఏ పాటోడు సర్వేలు చేసిండు, బీఫామ్లు ఇచ్చిండు. ఎంఏ పాటే మేము గెలిచామైపోయా. కరీంనగర్ మేయర్ ఎవ్వరు కావాలన్నా మా మోచేతులు నీళ్ళు తాగాలి, మాకు పాదాలకు మొక్కాలని చెప్పి ఎంఏ పాటలు వచ్చారు. ఇక్కడ బండి సంజయ్ని ఓడగొట్టాలి, ఇక్కడ వెళ్తే బండి సంజయ్ పేరు వస్తుందని చెప్పి అసదుద్దీన్ వచ్చి 2 సార్లు వచ్చిండు అన్న. అక్బరుద్దీన్ వచ్చి 3 సార్లు వచ్చిండు. ఆ మహారాష్ట్ర నుంచి ఎంపీ అన్నే పెట్టారు. లాస్ట్కి ఏమైంది తెలుసా అన్న, ఇలా కరీంనగర్లో దారుసలం ఉందన్నమాట. కరీంనగర్లో అక్కడ ఎంఏ పార్టీ వాడు తప్ప వేరేటోళ్ళు హిందువులు గెలుస్తారని చెప్పి ఏ కోశాన్ని ఎంఏ పార్టీ ఉంచాడు ఎవరు ఉంచారు. కానీ ఎంఏ పార్టీ ఏడ దారుస్థలం ఉందో, ఎంఏ పార్టీ పక్కా గెలుస్తారని చెప్పి ఊగిందో అక్కడ ఇలా భారతీయ జనతా పార్టీ కార్యకర్త టింకు గెలిచిండట. చూస్తారు మీరు, ఫోటోలు చూస్తారు. ఇట్లా హీరోలకు ఉంటాడన్న టింకు, ఇట్లా పెద్ద బొట్టు పడతాడన్న. ఆడ గెలుస్తాడు ఎవరనుకున్నా ఎంఏ పార్టీ దారుస్థలం ఏరియాలను వాళ్ళ మెజార్టీ, మేమే మెజార్టీ అన్న ప్రాంతంలో ఇవాళ మనం గెలుస్తామన్నా.